గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటుందని నేను కోరుకుంటూ టుడే మీ యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఈరోజు 3 ఆగస్టు 2024. ఈరోజు వార్తలు. ఈరోజు మార్కెట్ సెలవు, బట్ మార్కెట్ హైలో ఉంది. అండ్ మన యుద్ధ వాతావరణం కూడా నెలకొంది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్లో. కాబట్టి మార్కెట్ మండే నాడు గ్యాప్ డౌన్తో అయ్యే అవకాశం కనిపిస్తున్నది. అందుకోసం చూసి చూడము. ఎంత మంచి వార్త అయినా సెంటిమెంటు ట్రెండ్ బాగాలేకుంటే పడే అవకాశం ఉంటుంది. బట్ ఈ వార్తలు మండే నాడు ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. తర్వాత మనతో కూడా ప్రభావం చూస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని గుర్తించండి. మనం ఈ వార్తలు రోజు ప్రతి బిజినెస్ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము, ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము, పీసీఆర్ నిఫ్టీ గురించి తెలుసుకుంటాము. ఎందుకు చెప్తుంటే వాళ్ళకి తెలియని వాళ్ళ కొత్త వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ బాగుంటుందని చెప్తాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అండ్ 15 న్యూస్ పేపర్స్ నుంచి వార్త ఫండమెంటల్కి సంబంధించిన వార్తను చదవడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ల లిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. అట్లనే ఇంటర్డే టెక్నిక్ గురించి చెప్పడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్ ఈరోజు వచ్చిన వార్తల్లో టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, అది కూడా చూడడం జరుగుతుంది. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అండ్ షార్ట్ షేర్ మార్కెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రూల్ గురించి చెప్పడం జరుగుతుంది. టుడే బుల్లిష్ చార్ట్, ఈరోజు అంటే మండే నాడు బుల్లిష్గా ఉండే చార్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ న్యూస్కు ఎక్స్ప్రెషన్ విత్ చార్ట్తో ఉంటుంది, అది కూడా ఉంటుంది, అది చూడండి. అండ్ చివరిన మై ఛాయిస్, నాకు నచ్చిన షేరు అంటే మండే నాడు పెరగడానికి అవకాశము అనువుగా ఉన్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది. సో మీకు తెలుసు, మన ఇజ్రాయెల్ అండ్ ఇరాన్లో యుద్ధ వార్త నెలకొంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్ మన విమాన సర్వీస్ను రద్దు చేసినట్టు వార్త వచ్చింది. సో దీన్ని బట్టి కొంచెం సీరియస్ ఉన్నట్టు సూచన కనిపిస్తున్నాయి. సో మండే నాడు కూడా గ్యాప్ డౌన్ త్రూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి ఫ్రైడే నాడు అమెరికా మార్కెట్, యూరోపియన్ మార్కెట్, సింగపూర్ కూడా డౌన్లో ఉన్నాయి. సో మొత్తానికి మనం గుడ్ బుల్లిష్ చార్ట్స్ కింద ఈరోజు డిప్స్, బైస్ అండ్ డిప్స్. ఈ చార్ట్స్ ఒక ఉద్దేశం ఏంటంటే చార్ట్ ప్రకారంగా ట్రెండ్లో ఉన్నట్టు అండ్ ఈ షేర్ ఫండమెంటల్కి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఒకవేళ తగ్గినా కానీ తీసుకోవాల్సిన షేర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక రీసెర్చ్, ఎటువంటి బయింగ్ సెల్లింగ్ కాదు, అది గుర్తించండి. సో టీడీ పవర్, ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి కంపెనీ, ఇక్కడ డెట్ ఫ్రీ కంపెనీ. ఇది 2% హైక్. ఫారినర్స్ ఈ జూన్ క్వార్టర్లో 2% హైక్ కూడా చేసుకున్నట్టున్నారు. సో దీని క్యాపిటల్ కూడా 31 crores మాత్రం ఉంది. ప్రాఫిట్ కూడా 118, చాలా ఆల్మోస్ట్ 3 ఎక్కువగా సంపాదించింది ఇయ్యారు. సో అది గుర్తించండి. ఇక్కడ మీ చార్ట్ చూస్తూ కూడా ఆల్మోస్ట్ మొదటి నుంచి కూడా మొత్తం ట్రెండింగ్లో ఉంది. ఇది గత 10 days నుంచి ట్రెండింగ్లో ఉంది ఈ చార్ట్ ప్రకారంగా. సో మొత్తం ట్రెండ్గా ఉంది. ఈ వార్త ప్రకారంగా పెరగడానికి అవకాశం ఉంది. బట్ మార్కెట్ సెంటిమెంటు బాగుంటాయి. సో ఫండమెంటల్ మంచి కంపెనీ. అదే గేల్ కూడా ఒక వార్త వచ్చింది. మన గేలు అండ్ ఎన్టీపీసీ వాళ్ళు జాయింట్ వెంచర్ చేసినతో దీని యొక్క క్యాపిటల్ 6,574, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 11,293, ఆల్మోస్ట్ డబుల్ సంపాదించింది. గవర్నమెంట్ కంపెనీ తక్కువ రేట్లో ఉంది, 200 అటేబో. అండ్ చార్ట్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా ట్రెండింగ్ ఉంది. మన జూన్ 4th నాడు తగ్గిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ దాని క్రాష్ అయ్యి కూడా పోయింది. అండ్ మన 2 రోజుల నుంచి డౌన్లో ఉంది. అండ్ అంతకుముందు వీక్ పాజిటివ్ ఉంది. కాబట్టి ఈ చార్ట్ బులిస్తుంది. కాబట్టి దాని యొక్క మండే నాడు పెరగడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ రెండు బుల్లిష్ చార్ట్స్ గేలు అండ్ టీడీ పవర్, ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. అండ్ అట్లనే మన బడ్జెట్ ఇంపాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనం సంపాదించిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్గా ప్రకటిస్తారు. ఒకటి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే మన షేర్ కొన్న తర్వాత 1 year లాభం వస్తే దాని మీద 20% ట్యాక్స్ కట్టాలి. అట్లనే షేర్ కొన్న తర్వాత కొన్ని అమ్మితే 1 year తర్వాత లాభం వస్తే, 1 year తర్వాత అమ్మితే లాభం వస్తే దాని మీద 12% కట్టాలి. సో లాంగ్ టర్మ్కు సుమారు 1,25,000 వరకు ఎటువంటి ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఉండదు. బట్ 1,25,000 దాటిన తర్వాత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అది 12%. సో ఇప్పుడు ప్రస్తుతము షేర్ మార్కెట్ షేర్ ఇన్కమ్ మీద 20%, 12% రెండు స్లాబ్లు ఉన్నాయి, గుర్తించండి. అండ్ రీజన్ పై మార్కెట్, మీకు రీజన్ పెట్టడానికి ఈ 3-4 కారణాలు నాకు తోస్తున్నాయి. ఒకటేమో డిమాండ్ ఆఫ్ వస్తువులు చాలా పెరుగుతున్నాయి. కరోనా ముందు 6 crores ఉంటే 16 crores అయింది. అట్లనే మ్యూచువల్ ఫండ్స్ కూడా షిప్లో ప్రతి నెల పెట్టే వాళ్ళు కూడా మంత్లీ 15,000 నుంచి 20,000 పెట్టినట్టు వార్త వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ బాగానే ఉంది. బట్ ఇప్పుడు గత 1 week నుంచి మా యుద్ధం మూలంగా కొద్దిగా ఇదైంది. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్, పొల్యూషన్ గవర్నమెంట్ ఉన్న 5 years వరకు ఉంటుందని భావన అందులో ఉంది, అది కావచ్చు, అది గుర్తించండి. సో అక్కడ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ డిస్క్లైమర్ ఉంది, బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఉంది. వాటిని మన వీడియో పాజ్ చేసి చూసుకోండి, మన టైంలో కవర్ చేసుకోవచ్చు. సో మన ఫ్రైడే నాడు మార్కెట్, యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్ మొత్తం డౌన్లో ఉంది. పాయింట్స్ చాలా ఘోరంగా పడ్డట్టు కనిపిస్తున్నాయి హెవీలో. అట్లా ఆసియా మార్కెట్ కూడా ఘోరంగా పడ్డది. జపాన్ అయితే 1,000, యాంగ్షియాంగ్ అయితే 2,000 ఎబో.
సో ఇది మండే నాడు కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, అది చూడాలి. మనం ఈవెన్ ఫారినర్స్ కూడా 3,310 క్రోర్స్ సేల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది 2,965. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ డౌన్లో ఉంది. అండ్ ఇండెక్స్ పెరిగింది. ఇండెక్స్ పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గుతుందని చెప్పాను, అది అది అనుకూలంగా జరుగుతుంది. అంటే హెచ్చుతగ్గులు చాలా ఉంది. సో ఈ ఫ్యూచర్ నిఫ్టీ రేపు మనకు రాలేదు, అది చూద్దాము. ఇండియా విక్స్ కూడా చూస్తే మీకు చార్ట్ ప్రకారం చూసి కూడా ఆల్మోస్ట్ మనకి పెరుగుతుంది. ఇండియా విక్స్ కూడా అయితే హెచ్చుతగ్గులు బాగా అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్టు మార్కెట్ తగ్గడానికి చార్ట్ కొద్దిగా ఇండికేషను. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కూడా మేము ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన తర్వాత 2 days నుంచి తగ్గుతుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా తగ్గడానికి సూచిస్తుంది. నిఫ్టీ కూడా కంటిన్యూ పెరిగిన తర్వాత కూడా 2 రోజులు తగ్గింది, గ్యాప్ డౌన్ అయింది. సో ఈ 3 కూడా సంకేతాలు మండే నాడు తగ్గడానికి. అండ్ యుద్ధ వాతావరణం మండే నాడు, రేపు కూడా సండే ఉంది కాబట్టి అది మండే నాడు కూడా మండే నాడుకి మంచి అవకాశాలు రావచ్చు అని నేను భావిస్తున్నాను. సో మనం వార్తకి వెళ్దాం. ఈనాడులో తాజీవికి ఒకటి వచ్చింది. నెట్ రిజల్ట్ పట్టించింది 12,71. అంతకుముందు 13.21. ఆల్మోస్ట్ కొద్దిగా తగ్గింది. మీరు చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూగా పెరిగిన తర్వాత 1 week తగ్గుతుంది. బట్ ఇది యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో రిజల్ట్ కూడా కొంత డౌన్, లాభం వచ్చినా డౌన్ ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఈ క్రాస్ ఈ ఐ క్రాస్ కానంత వరకు ఇందులో మనం పెట్టడానికి బాగుండా అనిపిస్తుంది. ఎప్పుడైనా గత 1 week ఆల్మోస్ట్ గత 1 week ఐ దాటిన తర్వాత ఈ స్టేజ్కి రావడానికి ఉంటుంది కాబట్టి ఇది క్రాస్ అయ్యే వరకు పెట్టుబడి పెట్టడం అనేది మంచిగా అని నేను అనుకుంటున్నా. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. చార్ట్ అలా చెప్తుంది. అతను హిందుస్థాన్ జింక్ రిజల్ట్ బాగానే ఇచ్చింది, 19% అప్, 2,345 crores. బట్ ఈ చార్ట్ చూస్తే కూడా ఇక్కడ యావరేజ్ కన్సల్టేషన్ తర్వాత మెల్లగా ఇక్కడ నుంచి అప్పు స్టార్ట్ అయింది. బట్ ఇది పాజిటివ్ ఉందని చెప్పవచ్చు. సో ఇది రేపు 2 రోజులు గ్రీన్ కార్డ్ లేకపోతే ఈ ఐకి దాటే అవకాశం ఉన్నది. చార్ట్ కొద్దిగా బులిష్గా ఉందని చెప్పుకోవచ్చు. రిజల్ట్ కూడా దీనికి తోడైంది. బట్ మండే నాడు యొక్క పాజిటివ్ ట్రెండ్ అండ్ సెంటిమెంట్ బాగుంటే షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. సాక్స్లో నోటీస్ టు ఇన్ఫోసిస్ విత్డ్రాన్ బై జిఎస్టీ. మన కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు సుమారు 32,000 నోటీస్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ విత్డ్రా అయింది. దాని మూలంగా నోటీస్ మూలంగా ఇన్ఫోసిస్ షేరు కంటిన్యూగా పెరిగిన తర్వాత కంటిన్యూగా 3 days తగ్గింది, అది గుర్తించండి. సో మొత్తానికి ట్రెండింగ్ ప్రకారం అయితే డౌన్లో ఉంది. ఇది పై 4 రోజులు ఐ దాటితే కానీ దీని యొక్క ట్రెండింగ్లో పడదు. కాబట్టి అది మన 2 రోజులు గ్రీన్ క్యాండిల్ ఏర్పడేదాకా మనం వేచి చూస్తే బాగుంటుంది. అండ్ ఆంధ్రజ్యోతిలో ఐడియా బ్యాంక్ రేస్లో కోటక్ బ్యాంక్ వచ్చింది. మీరు ఐడియా బ్యాంక్ ప్రొడ్యూషన్ కాబోతున్నట్టు సాధన చేస్తుంది ఆల్మోస్ట్ 2-3 days నుంచి. సో కోటక్ బ్యాంకు దాన్ని తీసుకోబోతున్నట్టు వార్త వచ్చింది. అంటే దానికి బిడ్డింగ్ ఆ ప్రాసెస్ ఉంటుంది. సో కోటక్ బ్యాంకు ఇలాంటి పెద్ద బ్యాంకు చూసుకుంటే ఐడియా బ్యాంకు మంచి వాటాదారులకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని మూలంగా షేర్ కూడా ఎప్పుడప్పుడే వార్త వచ్చినప్పుడు పెరుగుతుంది. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతిసారి వార్త వచ్చిన పెరుగుతుంది, మరి తగ్గుతుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ లాంగ్ కన్సల్టేషన్ అయిన తర్వాత కంటిన్యూ పెరుగుతుంది. బట్ యుద్ధ మూలంగా 3-4 తగ్గింది. బట్ ఐడియా బ్యాంకు భవిష్యత్తులో మంచిగా ఉండే అవకాశం ఉన్నది. ఒక బ్యాంకు కోటక్ బ్యాంక్ కానీ ఇంకా వేరే బ్యాంకులు టేక్ ఓవర్ చేస్తే. సో చార్ట్ ప్రకారం ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ చార్ట్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ బ్యాంకు 709 crores గవర్నమెంట్ దాని డ్యూస్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఇవ్వబోతున్న వార్త వచ్చింది. ఇది మన ప్రాఫిట్లో ఉంది, మంచి బ్యాంకు. ఇది రికమెండేషన్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత తగ్గిన తర్వాత ఇక్కడ హెవీ లాంగ్ కన్సల్టేషన్తో మన ఫ్రైడే నాడు చాలా పెరిగింది. బట్ ఈ పై రేంజ్ పోవడానికి అవకాశం ఉంది. దీనికి ఫ్యూచర్ ఉంది, అది గుర్తించండి. అండ్ లైవ్ మిట్ ప్రకారం అదాని ట్రెండింగ్లో ఉంది. అదాని వెళ్ళిపోయి ఎందుకంటే గత 3 days నుంచి ట్రెండింగ్లో ఉంది. మీ చార్ట్లు కూడా చూస్తూ కూడా ఏర్పడుతుంది. ఆల్మోస్ట్ 3 days నుంచి ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. అండ్ డాబర్ ఇండియా రిజల్ట్ ప్రకటించింది. సో ఆల్మోస్ట్ 8% అప్పు. సో ఈ చార్ట్ ప్రకారం చూస్తే ఇది కూడా ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు. ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3-4 days తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది. బట్ ఈ షేర్ ఈ గత 1 week ఐ దాటిన తర్వాతనే ఇంకా ట్రెండింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం నెస్లే ఇండియా ఇన్వెస్ట్ 705 crores ఇన్ జేవీ విత్ డాక్టర్ రెడ్డి ల్యాబ్ అని ఒక వాళ్ళ ఎంఓ నడుస్తుంది.
సో దీని మూలంగా ఈ షేర్కు పెరగడానికి అవకాశం ఉంది. ఈ షేరు స్ప్లిట్ టైం నుంచి స్ప్లిట్ అయింది 24,000 ఉన్నప్పుడు, అప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2500 ఉంది. బట్ కంటిన్యూగా ఆల్మోస్ట్ ఒక 10 డేస్ తగ్గిన తర్వాత 2 డేస్ నుంచి పెరుగుతుంది. చూడండి, ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి షేర్ ఇప్పుడు ఆల్మోస్ట్ లోకి వచ్చింది. దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కొన్న వాళ్ళు కొత్తగా కూడా దాన్ని తీసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన. దీని ప్రకారం తమిళనాడు మర్చెంటైల్ బ్యాంకు నెట్ క్వార్టర్ రిజల్ట్ ఇచ్చింది 10% అప్ 287. బట్ ఇక్కడ ట్రెండింగ్ చూస్తే మొత్తం డౌన్లో ఉంది, అది గుర్తించండి. సో ఇది వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్స్ నాకు చూడలేదు. సో చార్ట్ ప్రకారం అయితే వీక్ ఉంది, అది గుర్తించండి. సో ఇది ఒకవేళ కొనాలనుకుంటే ఈ స్టేజ్ దాటాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 400 కనిపిస్తుంది. ఈ 400 దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దాటిన తర్వాత ఇందులో ఎంటర్ అయితే బాగుంటుందని నా ఆలోచన. ఎకనామిక్స్ టైం ప్రకారం డెలివరీ అనే కంపెనీ ఉంది. అది రిజల్ట్ బాగానే ఇచ్చింది, 12% ఇయర్ అని 50 crores. ఇది కూడా చాలామంది క్రేజీగా కొంటుంటారు. ఇది చాలామంది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, ఇన్వెస్టర్స్. బట్ ట్రెండింగ్లో ఉంది కంటిన్యూగా. ఇక్కడి నుంచి కన్సల్టేషన్ అయిన తర్వాత కానీ ఆల్మోస్ట్ గత 10 డేస్ నుంచి ట్రెండింగ్ ఉంది. గత 3 రోజులు తగ్గిన తర్వాత మన ఫ్రైడే నాడు రిజల్ట్ని బట్టి పెరిగినట్టు కనిపిస్తుంది. ఫైనాన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రకారం ఎన్టీపీసీ అండ్ ఎన్ఈపీసీ జాయింట్ వెంచర్ పెడుతుంది 50,000 రాజస్థాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. మీకు ఎన్టీపీసీ ప్రతిరోజు చెప్పిన పవర్ సంబంధించి ఈ ఎన్టీపీసీ మనము గవర్నమెంట్ షేరు మంచి డివిడెండ్ ఉంది. ఎప్పుడు తగ్గినా కానీ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్న షేరు. అండ్ చార్ట్ ప్రకారం కూడా మీకు కంటిన్యూగా ఇక్కడ లాంగ్ కన్సల్టేషన్ తర్వాత మనకు కంటిన్యూ పెరుగుతుంది. సో ఈ షేర్ కూడా మనం పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన షేర్ గుర్తించాలి. మనీ కంట్రోల్ ప్రకారం హిందుస్థాన్ జింక్ ఇందాక చెప్పాను, మళ్ళీ ఒక వార్త వచ్చింది. మనీ కంట్రోల్ హిందుస్థాన్ జింక్ ప్లాంట్స్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ విత్ యూఎస్ఏ కంపెనీ విత్ CEO చెప్పాడు. సో హిందుస్థాన్ మంచి కంపెనీ, డివిడెండ్ కంపెనీ, మన వేదాంత గ్రూప్ వాళ్ళదే అని గుర్తించండి. స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం గవర్నమెంట్ అప్రోచ్ 8 నేషనల్ హై స్పీడ్ రోడ్ క్యారిడర్ ప్రాజెక్ట్ 50,700 crores మన రోడ్స్ కోసం వెచ్చిస్తున్నట్టు చెప్పింది. దీన్ని బట్టి దీనికి సంబంధించిన ఇన్ఫ్రాకి సంబంధించిన షేర్స్ పేరు వేయడానికి అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ మా చాయ్ షేర్ కూడా మండినాడు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకును మనం ఇప్పుడు తీసుకోవచ్చు. బట్ ఇది ఎవరీ యావరేజ్ డిప్స్లో యావరేజ్ బై కింద తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఫ్యూచర్ బ్యాంకులో లిస్టు మండినాడుకి ఇండియా సిమెంటు, ఇండియా మార్ట్, బిర్లా సాఫ్ట్, జిఎన్బిసి, గ్రానుల్స్ అండ్ ఆర్బీఐ బ్యాంక్ ఉంది. మీకు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉంటే మనం కొనడానికి వీలు ఉంటుంది, ఫ్యూచర్ ఆప్షన్లో అమ్మడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇందులో హెచ్చుతగ్గులు అనేది కొంచెం స్వల్పంగా ఉంటుంది, గుర్తించండి. అండ్ డివిడెండ్ పేయబుల్ ఈ మంత్లో 5th నాడు కొన్ని ఉన్నాయి. ఎవరైతే 5th రికార్డ్ డేట్ 5th లోపల అంటే మండే నాడు ఎవరైతే కొంటారో ఆ షేర్ మండే నాడు 5th వరకు డిమాట్ అప్పుడు ఉంచుకున్న వాళ్ళకు ఆంధ్రపేపర్ నుంచి 10 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. చంద్రపేట నుంచి 3 రూపీస్, బెరిగాపేట నుంచి 3 రూపీస్ 50 పైసా. అట్లనే 6th నాడు రికార్డ్ డేట్ ఉంది. ఎవరైతే 5th లోపల ఈ షేర్లు కొంటారో వాళ్ళకు గ్రాసిమ్ నుంచి 10 రూపీస్, ఇప్కా లాభం నుంచి 2 రూపీస్, టీడీ పవర్ ఇందాక మనం చార్ట్ బులిష్గా ఉంది, దాని 60 పైసా ఉంది ఫర్ షేరు. అండ్ వెస్ట్ కోస్ట్ పేపర్ 8 రూపీస్ పర్ షేర్ ఉంది. అండ్ 7th నాడు 6th లోపల ఈ షేర్లు ఎవరో కొంటారో 6th లోపల కొన్ని 7th వరకు డిమాట్ అకౌంట్ ఉంచుకున్న వాళ్ళకు ఎయిర్టెల్ నుంచి 6 రూపీస్, క్యాస్ట్రేట్ నుంచి 3 రూపీస్ 50 పైసా, పిక్చర్ మోటార్స్ నుంచి 20 రూపీస్, ఎన్టీపీసీ నుంచి 3 రూపీస్ 50 పైసా ఉంది, అది గుర్తించండి. రిజిస్ట్రేషన్ వస్తుంది ఈరోజు రిజల్ట్స్. ఈరోజు మార్కెట్ ఆల్రెడీ అయినా రిజల్ట్స్ రాబోతున్నాయి. దీని ఎఫెక్ట్ మండే నాడు ఉంటుంది. ఎస్బీఐ, డివిస్ ల్యాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమరావతి బ్యాటరీ, సిడిఎస్ఎల్, జేకే టైర్స్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఎవ్రీడే ఇండస్ట్రీ, రామ్కో ఇండస్ట్రీ, శ్రీరామ్ సిల్కోస్, అది గుర్తించండి. సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.